అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 7 అనగా బుధవారం నాడు ఈ రాశి గల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క దినఫలాలు, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వారి జీవితంలో సుఖంగా ఉంటారని మొత్తం అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా స్పష్టంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇదే తొలిసారిగా చూసుకున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి అయితే సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలన్నిటికీ గురువుగారి దగ్గర అయితే మీ పరిష్కారం లభించి తీరుతుంది. తప్పకుండా అయితే ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కర్కాటక రాశి వారు ఎంతో ఆకర్షితులుగా ఉంటారు. అలాగే ఎంతో అందంగా కూడా ఉంటారు. అందరికీ ఆకర్షితులుగా ఉంటారు. ఇట్టే స్నేహపూర్వకంగా అయితే కలుసుబాటుగా ఉంటారు. వీరు గనక డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటే మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా అది వెనకడుగైతే అసలు వేయరు. వీరు కుటుంబ బరువు బాధ్యతలు చాలా అధికంగా తీసుకుంటూ ఉంటారు. అందుకోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా కానీ వీరికి ఒక మంచి జీవితం అనేది ఉంటుంది. ఆ విషయాన్ని వీరు గుర్తుపెట్టుకొని ఏం జరిగినా సరే అది అంతా మన మంచికే అన్నట్లుగా, భగవంతుడు ఉన్నాడు అన్నట్లుగా అన్ని రకాల పరీక్షలు పెడుతున్నా కూడా మనం ఒకటే అనుకోవాలి, అంతా కూడా మన మంచికే అని అనుకుంటూ ఉండాలి. అలా అనుకున్నప్పుడే జీవితంలో సంతోషంగా అయితే ఉంటాము. అలాంటి మనస్తత్వం కలవారే ఈ కర్కాటక రాశి వారు. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభించేటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. మంచి మంచి శుభవార్తలు మీ జీవితంలో అయితే మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. దానికి సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఆగిపోయినటువంటి కొన్ని పనులు అయితే మళ్ళీ పునరావృతం కాబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పకుండా మీరు చూడబోతున్నారు. కష్టాల నుండి విముక్తి అయితే లభిస్తుంది. మీరు పట్టినటువంటి దరిద్రం అంతా మొత్తం తొలగిపోయి ఈ రాశిగారు వారు తెలివితేటల్లోనూ అలాగే ఎంతో దిట్టగా పనిచేసిన ఎంతో తెలివితో అయితే ఉంటారు. వీరి ధైర్య సాహసాలు అయితే చాలా ఎదుర్కొంటూ ఉంటారు. అనుకున్న వారికి ఎంత కష్టం వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. ఇక వీరిని ఎవరు మోసం చేయరండి. కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయితే వీరికి ఒక మంచి భవిష్యత్తు రాబోతుందని అయితే చెప్పాలి. ఈ రోజున కాలం కలిసి వస్తుందని అయితే వీరికి చెప్పవచ్చు. వీరు పడిన బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అన్నీ తీరిపోయి వీరి ముందుకైతే మంచి సమయం అయితే రాబోతుంది. ఏది చేసినా కూడా ఊహించిన విధంగా అయితే వీరికి ధనలాభం రాబోతుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం అనేది వీరికి చాలా సానుకూలంగా ఉంటుంది. ఇక మీ సంపాదన కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా మీరు దేని గురించి అయితే తెలిసి మీరు ఆశ్చర్యపోతారో అది మీకు ఇంకా అసలు జరగదనుకున్నటువంటి పని కూడా మీకు ఒక మంచి శుభవార్త వినేలా అయితే చేస్తుంది. అలాగే మీకు ఒక బంధం అయితే కలవదు. ఆ బంధం ఎప్పటికీ కూడా ఇక కలవదని చెప్పి విడిపోయిన బంధాలను సైతం ఈరోజు మీరు కలుసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అది మీ ప్రేమికుడు కానీ, ప్రేమికురాలు కానీ, భార్య కానీ, భర్త కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, సోదర సోదరిమణులు, ఇలా ఏ బంధమైనా కావచ్చు. ఎవరైతే ఇక వారికి మాకు సంబంధం లేదని చెప్పి విడిచిపెట్టి బంధాలు సైతం దూరం అయిపోతాయో అటువంటివి ఈరోజు ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా ఎవరైనా మధ్యవర్తిత్వం వల్ల మాట్లాడడం వల్ల కానీ మీకు ఆ బంధాలు అయితే తిరిగి మీ జీవితంలో మరలా రావడం అనేది జరుగుతుంది. తద్వారా మీ మనసుకు ఒక కొత్త ఉత్సాహం అయితే పొందబోతున్నారు. తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహం ద్వారా మీ యొక్క మానసిక పరమైనటువంటి, శారీరక పరమైనటువంటి ఉత్తేజం మరియు మరింత పెంచడానికైతే ఉపయోగపడతాయి. ఇక అలాగే భవిష్యత్తు గురించి మీరు బాగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఈరోజు మీకు ఒక దైవానుగ్రహం కూడా మీపై బాగా కనిపిస్తుంది. ఆ దైవం మరెవరో కాదు, సాక్షాత్తు హనుమంతుల వారు. హనుమంతుని అనుగ్రహం అనేది మీపై ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. మీకు అఖండ అదృష్టం అనేది వరించబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి స్వామివారు మిమ్మల్ని కాపాడి ఉండవచ్చు. మీ పైన ఎటువంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా చేయి పట్టుకొని మరి మిమ్మల్ని పైకి లేపుతూ మీకు అండదండగా ఉండవచ్చు. అయితే తప్పకుండా శనివారం కానీ, మంగళవారం కానీ హనుమంతుల వారి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి 21 ప్రదక్షిణలు చేసుకోండి. స్వామికి అనుగ్రహం అయితే మీకు పూర్తిగా లభిస్తుంది. మీరు అనుకున్న కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి. ఇంట్లో కూడా మీకు బాధలు లేకుండా జీవితం అంతే సంతోషంగా ఉంటుంది. మీకు ఎన్నో జీవితంలో
నష్టాలు జరిగి ఉండవచ్చు. అవన్నీ చెదిరిపోయి మీకు అదృష్టం పట్టి అద్భుతం అయితే జరగబోతుంది. అలాగే ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు పంపించడం ద్వారా మీరు ఎవరి ద్వారా అయినా కావచ్చు, మీకు ముక్కుమొహం తెలియని వ్యక్తి ద్వారా కావచ్చు, సడన్గా అయితే సర్ప్రైజ్ అయ్యే విధంగా అయితే నిజంగా ఇలా అనుకున్నానో లేదో నా అవసరం తీరిపోయింది అనే విధంగా అయితే ఈరోజు మీకు ఒక భావన అనేది ఏర్పడబోతుంది. అలాగే ఎప్పుడూ కూడా ఈ రాశి వారు పేదవారుగా ఉండవచ్చు, మధ్యతరగతి వారిగా ఉండవచ్చు, బాగా ధనవంతులై ఉండవచ్చు. కానీ అదే అంతా అనవసరం. సరిపడా ధనం కావచ్చు, లేదా అవసరానికి అప్పటికప్పుడు ఏదైనా కానీ సర్దుబాటు చేసేటువంటి మనుషులు కావచ్చు, అప్పటికప్పుడు ఏర్పడే అవుతూ ఉంటారు. ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్యకర్మలు కావచ్చు, వీరి మంచితనం కావచ్చు, వీరి అమాయకత్వం కావచ్చు, ఇలా అన్ని విధాలుగా కూడా భగవంతుడు వీరికి అందుబాటులో అయితే ఆదుకుంటూ ఉంటాడు. ఈ రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజనైతే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా అయితే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడబోతుంది. కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు. కాబట్టి ఈరోజు మంచి అవకాశం అయితే మీకు ఉందని చెప్పుకోవచ్చు. హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీపై మరింత ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోజున మీకు వీరుంటే ఆలయాన్ని అయితే సందర్శించండి. ఇక మీకు కీడు చేయడానికి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారో తిరిగి వారికే కీడు జరుగుతుంది. మీకు ఉన్నట్లుండి శత్రువులు కూడా తోక ముడుచుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరు ముఖ్యమైనటువంటి ఒక వస్తువునే కొనాలన్నా కూడా అది కూడా పసుపు రంగు అయితే కొనండి. పసుపు చాలా శుభప్రదం. ఈ రోజున తప్పకుండా పసుపు కొనండి. అలాగే 11 తమలపాకులను పూజ గదిలో ఉంచుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటికి పట్టిన దరిద్రం అయితే తొలగిపోతుంది. ఇక హనుమంతుని వారి పటం ముందుల తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి. కాబట్టి ఈ విధంగా అయితే మీరు రేపు రోజున చేయడం వల్ల అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత తమలపాకులను పూల మొక్కల్లో వేయండి. వివాహమైన వారి యొక్క జీవిత భాగస్వామితో అయితే సంతోషంగా ఉంటారు. పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు వింటారు. ఇలా చేసి చూడండి. దేనికోసమైతే మీరు ఎదురు చూస్తున్నారు అదే త్వరలోనే అయితే ఆ కోరిక నెరవేరుతుంది. అలాగే సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు కూడా మరింత రెట్టింపు కాబోతున్నాయి. కొంత తొందరపాటు వల్ల వీరు నిర్ణయాలు తీసుకోవడం అయితే తొందరపాటు నిర్ణయాలు అయితే మంచివి కాదు. దానివల్ల ఎన్నో నష్టాలను మీరు చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికే కష్టాలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క వారి పరంగా అయితే ఏ నిర్ణయాలనైనా కానీ మీరు వారు ఇచ్చే సలహాలను గౌరవించి ప్రయత్నించండి. ముఖ్యంగా జీవిత భాగస్వామి తరఫు నుండి ఏదైనా సలహా ఇస్తుంటే లేదంటే వారు ఇచ్చేటువంటి ప్రతి సూచనను కూడా మీరు తూచా తప్పకుండా పాటించడం వల్ల మీకు మంచి అయితే జరగబోతుంది. అయితే ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఇక పేదవారికి దాన ధర్మాలు చేయండి. ఆ తర్వాత మీ జీవితంలో డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. మీ దగ్గర అంతుంది ఇంతుంది అని ఏదైనా చేయండి. మీ దగ్గరలో ఉన్న దానికైతే దాన ధర్మాలు చేయడానికైతే ఉత్సాహం చూపండి. మనం భగవంతుడు ఎంత ఇచ్చాడు, ఎంతవరకు సహాయం చేయాలనేది చూడ్డు. మన అసలు సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉన్నామా లేదా అనేది మాత్రమే చూస్తాడు. కాబట్టి ఈ పాయింట్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకొని మనలో ఉన్న మనిషిని మానవత్వాన్ని నిద్రలేపి కొంచెం పరులకు కూడా సహాయం చేయాలనే ఆలోచన అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే రేపటి రోజున బుధవారం కనుక మీరు శివారాధన చేస్తూ శివునికి నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ అలాగే పెసలు దానం ఇవ్వడం ద్వారా మీకు కొన్ని ఆర్థిక సమస్యల నుండి అయితే ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఈ విషయాన్ని అయితే ఎవరికైనా చెప్పినా దాన ధర్మాలు చేసేటప్పుడు కొంచెం మనసు పెట్టి ప్రశాంతంగా అయితే వారికి కావాల్సినటువంటివి అందివ్వండి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చేయాల్సినటువంటి మరో ముఖ్యమైన పని ఏంటంటే కనుక అది ఈరోజు మీకు వీలుంటే గనక గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను అయితే ధరించండి. గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ఈరోజు ధరించడం ద్వారా మీకు మరింత శుభప్రదమైన అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు మంచి పరపతి ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీకు నైతికంగా ప్రోత్సాహం అయితే లభిస్తుంది. ఈ రాశిలో ఉన్నవారు మీ యొక్క వ్యాపారాలు విదేశాలకు తీసుకెళ్లాలనే ఆలోచన ఆర్థికంగా అనుకూలంగా ఉన్నటువంటికి కూడా ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజున మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే కొంతమంది ద్వారా మరిన్ని ఎక్కువగా తెలుసుకునేటువంటి ధ్యాస మీకు పెరుగుతుంది. కాబట్టి ఈరోజు మీకు అన్ని విధాలుగా సరైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమికుల పరంగా కూడా ఒక చూపులోనే మీకు ప్రేమలో పడేటువంటి తత్వం అయితే ఈరోజు ఉంటుంది. మీకు చురుగ్గా మీ అందరికి కూడా చాలా చక్కగా సోషల్ మీడియాలో అయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇతరుల సలహాలు వినేటప్పుడు కాస్త మీరు ఆలోచించి ఆ సలహా ఇచ్చింది ఉపయోగపడిద్దా, అందులో ఎన్ని అవకాశాలు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే
మీ మనస్సాక్షి ద్వారా మీరు కూడా ఆలోచించుకోవాలి. కుటుంబంలో శాంతి అలాగే మరింత ఎక్కువ ప్రశాంతత ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవారాధన అనేది ఆపకండి, కొనసాగించి తీరాలి. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా దైవారాధన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇది ఆర్థిక పరంగా శ్రేయస్కరమైనదనే చెప్పుకోవచ్చు. ఈరోజు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అయితే పొందబోతున్నారు. అనేక మార్గాల ద్వారా మీకు మరింత ధన విస్తరణ అయితే జరుగుతుంది. ఈరోజు పని చేయడం చాలా సులభం. గొడవలకు చాలా దూరంగా ఉండాలి. వ్యాపారంలో ఓర్పుతో మీరు వ్యవహరించినట్లయితే మీకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక కుటుంబ విషయాల్లో నిర్ణయాలు సమిష్టిగా తీసుకొని మీకు మంచి జరిగేదైతే అది మాత్రమే మీరు తీసుకోవాలి. అలాగే మీకు అనుభవ జ్ఞానం మిమ్మల్ని మరింత ఎక్కువగా ముందుకు నడిపిస్తున్నాయో ఈరోజు హనుమంతుల వారి యొక్క పూజా దర్శనంతో పాటు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం కూడా ఈరోజు మీకు మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజున మీరు ఉండేటువంటి రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు కూడా వినబోతున్నారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనబోతున్నారు. దాని ద్వారా మీకు కాస్త మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా మీకు ఉద్యోగ అధికార సంబంధితమైన పనుల్లో అయితే మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఉన్నతాధికారుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది. మీ ప్రతిభ అందరూ కూడా గమనించి మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక మీ నిర్ణయాలు కూడా సత్ఫలితాలను అయితే ఇస్తున్నాయి. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు మీ తెలివి ద్వారా అయితే సమయస్ఫూర్తి ద్వారా అయితే ఆటంకాలను అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణం, ఆస్తి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఖర్చును కూడా ఆలోచించి చేయాలి. కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణం మీరు అనుకున్నట్లుగా ఉంటుంది. కానీ శ్రద్ధగా అందరితో చాలా ఆప్యాయంగా ఈరోజు ఉండాలి. కలిసిమెలిసి మరీ తెలుసుకొని ఈరోజు ఈ రాశి వారి యొక్క దినగణ ఫలాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోబోతున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.